పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాకనే మీ దానికి వచ్చిన మా పట్ట మరి మా భూమి ఉన్నదా లేదా మరి ఇంత నష్టం ఎందుకు చేస్తాను మమ్మల్ని పంట నష్టం భూమి ఏదన్నా వస్తే పంచాయతీ పెట్టించుకోవాలి దాంతో పంట నష్టం ప్రతిసారి 10 సంవత్సరం వేసినప్పుడు ఇదే నష్టం పోయినసారి మిరప తోట కొట్టింది మంచి ఖాత మీ 4 లక్షల పంట అయింది కొట్టింది ఇప్పుడు మనం ఎవరో చెప్తారు ఈరోజు ఒక ల్యాండ్ ఇష్యూ వల్ల ల్యాండ్ తగాదాల వల్ల ఒక పంటను అనవసరంగా ఇక్కడ నష్టం చేసారు. దాని మీద ఇక్కడ పంట భూమి గల క్యాండిడేట్ ఉన్నాడు, అడిగి తెలుసుకుని పెట్టేద్దాం. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు తోడ రామక్క. అయ్యా ఏ ఊరు మీది? నా దంతలపల్లి. ఇప్పుడు భూమి మీదేనా? నాదే అయ్యా, నాదే. నేనే పంట చేసుకున్నా, పంట చేసుకున్నా. ఈయన మందు బత్తాలు అన్ని తెచ్చి పెంచుకొని వేసుకుంటూ ఉంటాను. వేసుకుంటుంటే ఇక మొన్న మందు కొట్టుకున్నాం, ఇగురు మందు కొట్టుకున్న వల్లే మంచిగా రాత్రి వచ్చింది, గడ్డి మందు కొట్టింది. ఎవరు వచ్చారు? బండం సమ్మక్క. ఎందుకు వచ్చింది? నాదేనంటుంది, భూమి నాది అని. పంట తిననిత్తలేదు, ఏట గిట్లనే 3 సంవత్సరాల మిరప తోట కొట్టింది. 2-3 లక్షల నట్టం. అప్పుడు ₹1,00,000 ఖర్చు అంత ఇంత అయినాక ఖాత అంత పూత పంటకు తిరిగినాక రాత్రి వచ్చి మందు కొట్టిన వల్లే తెల్లందాక పొద్దుందాకా ఏడ్చుకుంటా ఉండి పోయి చెప్తే వాళ్ళు రాలే. ఇక రాకుంటే అట్లా తెల్లారింది. ఇక మళ్ళా నీరుడు అట్లా పొందాన్ని కొట్టింది. అట్లా చేసుకుంటూ ఉంటాను. ఇట్లా మందు చేస్తాంది. ఇక అత్తే మేము మాదే భూమి అయినా అంటే అందరు మరిపోతారు. ఇప్పుడు ఈ భూమి నీకు ఎట్లా వచ్చింది? మీ ఆయన సంపాదించిండా? మా మామ సంపాదించిండు. మా మామ సంపాదించి మాకు ఇచ్చిండు. మా మామ సంపాదించి మా మామ తోడపోచయ్య. ఆయన కూడా కాగితాలు తెమ్మన్నారు. ఎస్ఐ తెమ్మన్న వల్లే తెచ్చిన. ఇది మీ కాగితాలా అమ్మా? ఇగో ఇది దీనికి సంబంధించిన మ్యాప్, ఈ భూమికి సంబంధించిన పూర్తి మ్యాప్. ఇది ఎవరు చేసిరు? ఈ మ్యాప్ ఎవరు చేసిరు? ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో సర్వే వచ్చిండు.